అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. నిత్య జీవితంలో మనం చూసినట్లయితే చిన్న బాబు నుంచి తన పాకడం నుంచి నడవడం మొదలు పెడితే అది విజయం. అదేవిధంగా యూత్కి ఏదైనా క్లాస్లో ఫస్ట్ వచ్చినట్లయితే అది విజయం. అదేవిధంగా బిజినెస్ మ్యాన్కి ఏదైనా లాభం వస్తే అది విజయం. ప్రతి విజయానికి మనోబలం అన్నది కావాలి అని వింటూ ఉంటాం. మనోబలం అంటే ఏంటి, దాని ప్రాధాన్యత ఏమిటి, అవి వినడానికి మనం ఈరోజు ఉన్నాము. మన ముందున్నారు లక్ష్మీ అక్కయ్య గారు. వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. అక్కయ్య, మనోబలం అంటే ఏంటి, అది మన జీవితంలో ఎంత ప్రాధాన్యత ఉంది, అది నిజంగా అవసరమా, కొంచెం చెప్పండి. అంటే మనోబలము అంటే మనస్సు లోపల ఒక శక్తి. అయితే ఈరోజు మనం మనోబలం అనేది రోజు రోజుకి బలహీనమైపోతూ వచ్చింది. మానసిక శక్తి అనండి, మెంటల్ పవర్ అనండి. అయితే ఎందువల్ల బలహీనమైతూ వచ్చింది అంటే మనం ఆలోచనలని చాలా స్పీడ్గా చేస్తూ ఉన్నాం. ఏ విధంగా ఇప్పుడు మనం మొబైల్ని చాలా స్పీడ్గా ఉపయోగించామంటే త్వరగా అది డిశ్చార్జ్ అయిపోతుంది. అదేవిధంగా మన మనస్సు యొక్క ఆలోచనలు ఈరోజు చాలా వేగంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి అధునాతన యుగంలో ఒక టెన్షన్ సమయంలో మన ఆలోచనలు వేగవంతమైంది, రెండవది వ్యర్థంగా కూడా ఎక్కువగా ఉన్నాయి. అందువలన మానసిక శక్తి బలహీనమైతూ వచ్చేసింది. అందువలన మనం నిత్య జీవితంలో చూస్తూ ఉన్నాం దాని యొక్క పరిణామం ఎలా ఉంది. అదే పరిస్థితి బుద్ధికి కూడా ఉంది. ఎందుకంటే మన బుద్ధిని అనవసరమైనటువంటి పనులలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాం. అందువలన బుద్ధి యొక్క శక్తి తక్కువైపోయింది. అంటే బుద్ధి యొక్క శక్తి తక్కువ అవటము అంటే సరైన నిర్ణయ శక్తి లేకుండా పోవటం, మనం సరిగా ఏ పనిని కూడా పరిశీలించుకోలేకపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే పరిస్థితి సంస్కారానికి కూడా ఉంది. అయితే ఈరోజు మనం మనోబలం అంటే ఏంటి, ఈ మనోబలాన్ని ఎలా పెంచుకోవాలి, అసలు మనోబలం యొక్క ప్రాధాన్యత మహత్వం ఏంటి అనేది మనం కొంచెం ఆలోచిస్తాం. అంటే నిజానికి చెప్పాలంటే జీవితంలో ఎవరు ఏ రంగంలో ఉన్నప్పటికీ, అంటే ఇప్పుడు ఏ విధంగా మీరు చెప్పారు, ఒక చిన్న బాబు ఉన్నాడు, ఆ చిన్న బాబు నడవాలని ప్రయత్నం చేస్తూ అనేక సార్లు కింద పడి నడుస్తాడు. అలాగా ఒక యువకుడు ఉన్నారు, అనేక సార్లు జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళి జాబ్ సంపాదించవచ్చు. ఈ విధంగా ఏ రంగంలోనైనా మనం విజయాన్ని సాధించాలి అంటే మనోబలం ఆక్సిజన్ లాగా పని చేస్తుంది. ఆక్సిజన్ కంటే తక్కువైంది ఏమీ కాదని చెప్పచ్చు. ఏ విధంగా ఇప్పుడు మన లైఫ్ అనేది మనకు ఉండాలి అంటే, జీవితం ఉండాలి అంటే ఆక్సిజన్ కంపల్సరీ. అదేవిధంగా మనం ప్రతి ఒక్క విషయంలో విజయాన్ని సాధించాలి. ఎందుకంటే మానవ జీవితమే ఒక విజయం. కాబట్టి మనం ఈ యొక్క విజయాన్ని సాధించటము, ప్రతిదీ సాధించాలి అంటే దాంట్లో మనోబలం అవసరం. ఎందువల్లంటే ఇప్పుడు చెప్తారు, మనస్సులో ఓడిపోయినారు, మనస్సులో గెలిచారు. అందువలన ఇప్పుడు మనం ఎప్పుడైతే మనోబలం అనేది ఉంటుందో అది అసాధ్యమైనటువంటి పని అయినప్పటికీ కూడా సాధ్యం చేసుకోవచ్చు. మనం ప్రతి ఒక్క విషయంలో సఫలతని పొందొచ్చు. ఎందుకంటే ఈ యొక్క సఫలతని మనం పొందాలి అంటే ఒక దృఢమైనటువంటి డిజైర్ అనొచ్చు, బర్నింగ్ డిజైర్ అనొచ్చు, ఒక దృఢమైనటువంటి ఆలోచన అనేది ఖచ్చితంగా మనకు అవసరం. అయితే ఈ యొక్క మనోబలం అంటే ఏంటి అని మనం ఒకసారి డెఫినిషన్ గురించి ఆలోచించాము, నిర్వచనాన్ని ఆలోచించాము అంటే మన గురించి మనం ఒక ఇమేజ్ అనేది ఉంటుంది. అంటే నేను ఇలా కావాలి, అయితే నేను ఎలా నా గురించి నేను ఊహించానో, ఎలా నేను తయారు అవ్వాలనుకున్నానో అలాగ నన్ను నేను తయారు చేసుకోవటం మనోబలం. అలాగ మనం చేసుకోవటం. అలాగే మనం ఇతరుల గురించి కూడా ఆలోచిస్తాం. అంటే మన ఇంట్లో వాళ్ళనైతేనేమి, లేదా మన స్నేహితులనైతేనేమి, ఎవరెవరిపైన అయితే మనకు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, లేదా ఏదైనా ప్రకారంగా వాళ్ళని కూడా అలాగ మనం తయారు చేయగలగటమే మనోబలం అని చెప్పొచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 కప్పలు బై మిస్టేక్ పొరపాటుగా ఒక పెద్ద పాల కుండలో పడిపోతాయి, చాలా పెద్ద కుండ. అయితే న్యాచురల్గా సహజంగా ఏముంటుంది, 2 కప్పల్ని ఆ కుండలో నుంచి బయటపడాలని కోరిక ఉంటుంది. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనోబలం. అయితే ఒక కప్పకి మనోబలం లేదు, అందుకని నేను పైకి ఎగరలేను. అంటే దీన్ని చెప్పాలంటే నిరాశ, నిస్పృహ,
బలహీనత ఏదైనా మనం చెప్పొచ్చు. అయితే ఈ మనోబలం శరీరంతో కలిపి కూడిందా లేకపోతే ఒక మనసుతోనేనా? మనోబలము అంటే మనస్సు యొక్క ఆలోచనల్లోనే వస్తుంది. అది ఎప్పుడైతే మనసు యొక్క ఆలోచనల్లో బలం ఉంటుందో అది న్యాచురల్ గా సఫలత వస్తుంది. అంటే ఫిజికల్ గా కూడా ఆ యొక్క పవర్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి ఇప్పుడు 2 కప్పలు కూడా ఒకే సైజ్ అనుకుందాం, ఒకటే అనుకుంటాం. అయితే ఒక కప్ప అనుకుంటుంది నేను ఇప్పుడు ఇది ఎగరలేను అని, అది కిందకు మునిగిపోతుంది, చనిపోతుంది. రెండవ కప్ప అనుకుంటుంది నేను ఖచ్చితంగా దూకుతాను, అందుకని అది కప్ప ఇలా అలా అలా అంటుంది కదా, ఆ విధంగా పై వరకు కొంచెం అలా వస్తుంది, మళ్ళీ పడుతుంది, పడుతుంది లేస్తుంది, పడుతుంది లేస్తుంది. అలాగా ఎన్నో సార్లు అలాగ చేస్తూ 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 ఏమైతుందంటే ఆ పాల జిలికినట్టు అయిపోయి దాంట్లో మీగడ తయారైపోతుంది. ఎప్పుడైతే అది వెన్నగా తయారవుతుందో ఆ వెన్న అక్కడక్కడ చిన్న గడ్డల్లాగా అయిపోతుంది, పైన గడ్డల్లాగా తేలిపోతుంది. ఆ చిలికి 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 ఆ మీగడంతా వెన్న అయిపోతుంది. అప్పుడు ఆ కప్ప అలా అలా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటుంది. కప్పకు ఆ చిన్న వెన్న ముద్దని ఒక పెద్ద స్టెప్ లాగా అనుకోవచ్చు, అది దూకేస్తుంది. అంటే చెప్పాలంటే ఇక్కడ కప్ప యొక్క మనోబలం అని చెప్పచ్చు. అంటే కప్పలో మనోబలం ఉంది కాబట్టి ఒక కప్ప దాంట్లో సఫలత పొందింది. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏంటి, మనోబలము అంటే మనస్సులో ఆలోచనలు. అంటే ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుందా? రాదు. అంటే ఈ ఆలోచన నన్ను నేనే ఆలోచించుకోవాలి, నా గురించి నేనే ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మన గురించి మనం మంచిగా ఆలోచించుకుంటామో, మన గురించి మనం ఒక మంచి విజన్, ఒక మంచిగా ఒక దృశ్యాన్ని మనల్ని మనం ఒక అంటే ఇప్పుడు నేను దీంట్లో విజయాన్ని నేను పొందుతాను, ఈ ఒక్క స్టేజ్లో నేను పొందుతాను అనేది ఎప్పుడైతే మన గురించి మనకు ఒక స్పష్టమైనటువంటి దృశ్యం అనేది మనకు ఉంటుంది, ఆలోచన ఉంటుంది, ఊహ అనేది ఉంటుందో మనం దాంట్లో సఫలత పొందుతాం. దీన్నే మనోబలం అని చెప్తారు. అంటే ఒకసారి ఏమైందంటే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఒక అమ్మాయికి ఇద్దరు కూడా ఈక్వల్ ఇంటలెక్చువల్స్, సమానమైనటువంటి మేధస్సు కలిగిన వాళ్ళు. అయితే ఒక అమ్మాయికి 98% వచ్చింది, ఇంకొక అమ్మాయికి 80% వచ్చింది. స్టూడెంట్స్ అందరూ ఆ రోజు రిజల్ట్ అవుట్ చేస్తారు, 10th క్లాస్ రిజల్ట్ అని చెప్పి అందరూ స్కూల్ దగ్గరికి వచ్చారు. తర్వాత అందరు చర్చించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు. అందుకని వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ ర్యాంక్, ఎవరు సెకండ్ ర్యాంక్ అంటే కంపల్సరీ వాళ్ళిద్దరే ఫస్ట్ అండ్ సెకండ్. అయితే ఎవరికి ఫస్ట్ వస్తుంది, ఎవరు సెకండ్ వస్తుంది. తర్వాత కొద్దిసేపటికి స్కూల్ టీచర్ వచ్చేసి ఓపెన్ చేసేసి రిజల్ట్ అవుట్ చేస్తారు. ఒక అమ్మాయికి 98%, ఇంకొక అమ్మాయికి 80% వస్తుంది. అందరు పిల్లలు అనుకుంటారు ఈ అమ్మాయికి 98, ఈ అమ్మాయికి 80% వచ్చింది, ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, వీళ్ళిద్దరు సమానమైన తెలివైనటువంటి వాళ్ళే కదా అనుకుంటారు. సరే స్కూల్ మాస్టర్ ఆయన అడుగుతారు, అందరు పిల్లలు ఉంటారు, వాళ్ళిద్దరిని పిలిచి దీంట్లో సీక్రెట్ ఏంటి అంటే 80% వచ్చిన అమ్మాయి చెప్తుంది, సార్ రియల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను 80% మార్క్స్ తెచ్చుకోవాలని మొదటి నుంచే నాకు థాట్ ఉంది. నేను 80% కోసం నేను కృషి చేశాను, నాకు 80% వచ్చింది, నేను చాలా సాటిస్ఫాక్షన్లో ఉన్నాను, చాలా నాకు ఆనందం ఉంది అని చెప్తుంది. మరి రెండవ అమ్మాయిని అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయిని అప్పుడు అడుగుతారు, సార్ ఇప్పుడు నువ్వేం చెప్తావని. అంటే ఆ అమ్మాయి చెప్తుంది, సార్ నాకు 100కి 100% రావాలని చెప్పి నేను ఒక ఎయిమ్ పెట్టుకున్నాను, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను, నేను ఏమైనా కానీ 100% విజయం సాధించాలి, అందువల్ల నాకు 98% వచ్చింది అని చెప్తారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనోబలం అనేది ఆ విజయం వెనక ఉంది. అంటే మనోబలం అంటే ఏంటి, మనస్సులో ఆలోచన. అవును, పాజిటివ్గా ఎప్పుడైనా కూడా పాజిటివ్లోనే బలం ఉంటుంది, నెగటివ్లో ఎప్పుడు కూడా బలం ఉండదు కదా. ఏదైతే చెడు ఆలోచన ఉంటుంది, వ్యర్థ ఆలోచన ఉంటుంది, దాన్ని బలం అని చెప్పరు. ఎప్పుడైతే మన యొక్క ఆలోచన చాలా శ్రేష్టమైన ఆలోచన, సమర్థవంతమైన శక్తివంతమైనటువంటి ఆలోచన ఉంటుందో దాంట్లో మనోబలం అనేది అభివృద్ధి అవుతుంది. దాని తగ్గ కృషి కూడా చేయాలి కదా.
ఆ కృషి ఇద్దరు ఈక్వల్గా చేశారు. ఇద్దరు పిల్లలు ఈక్వల్గా కృషి చేశారు. అందువల్లనే సార్ వాళ్ళిద్దరిని కూడా రిజల్ట్ అడిగారు అనమాట. ఇద్దరు ఈక్వల్గా కృషి చేశారు. అయితే వాళ్ళ లోపల ఉన్నటువంటి థాట్ అయితే అందువలన చెప్తారు, ఏ విధంగా మీ గురించి మీరు ఆలోచించుకుంటారో ఆ విధంగా మీరు తయారవుతారు కదా. ఒక వ్యక్తి చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళారు అంటే వాళ్ళ ఆలోచన వారి గురించి చాలా శక్తివంతమైన, చాలా పాజిటివ్ ఫీలింగ్, పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళలో జనరేట్ అవుతూ ఉంటుంది. అది చాలా సమర్థంగా ఉంటుంది. ఎప్పుడైతే అలాంటి థాట్ అనేది ఎవరిలో ఉంటుందో వాళ్ళు తప్పకుండా విజయాన్ని సాధించగలరు. అయితే ఈ మనోబలాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోగలం? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మనం మామూలుగా ఏం చేస్తుంటామంటే, ఎక్కువ మంది అని చెప్పొచ్చు, లేదా అందరూ అని చెప్పొచ్చు, ఇతరుల గురించి మనం ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నారు, ఒక విద్యార్థి బాగా చదవాలి. అయితే ఆ విద్యార్థి ఏం ఆలోచిస్తారు, మాస్టర్ సరిగా పాఠం చెప్పలేదు, లేదా స్కూల్లో సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, లేదా పేరెంట్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేయటం లేదు, లేదా నా ఫ్రెండ్స్ నాకు మంచి కోఆపరేటివ్గా లేరు, లేదంటే ఇంకోటి లేదు. అంటే ఈ విధంగా ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ మంది ఏం ఆలోచిస్తుంటారంటే, చుట్టూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఆ వ్యక్తి మారాలి, ఆ పరిస్థితి మారాలి, దేశం మారాలి, స్కూల్ మారాలి, లేదా ఒక వ్యాపారస్తులు అనుకోండి, కస్టమర్స్ వాళ్ళు మారాలి, కస్టమర్స్ మంచిగా ఉండాలి. అలాగే ఒక యూత్ ఉంటారు, అన్ఎంప్లాయ్ యూత్ ఉంటారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఇప్పుడు రాష్ట్రం అంతా బాగలేదు, ఇలా ఉంది, లంచాలు ఉన్నాయి, లేదు ఇంకోటి ఉంది. అంటే ఈ విధంగా మనం ఏం చేస్తుంటామంటే, ప్రతి ఒక్క వ్యక్తి విజయము అనేది ఇతరుల మీద మనం డిపెండ్ అయినట్లుగా మనం మాట్లాడుతుంటాం. ఇతరులు మారాలా, అప్పుడు నాకు సక్సెస్ ఉంటుంది, నేను మనోబలం పెంచుకుంటాను, వాళ్ళ కారణంగా నేను నిరుత్సాహం అవుతున్నాను అని మనం చెప్తూ ఉంటాం. అయితే మనం ఆలోచిస్తే ప్రాక్టికల్గా నన్ను మార్చుకోవటం నా చేతిలో ఉంది. ఏదైతే నా చేతిలో ఉందో దాన్ని మనం చేయం, ఏదైతే నా చేతిలో లేదో దాన్ని మనం చేయాలనుకుంటాం. అందువల్ల మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, ఎక్కువ మంది. ఎందుకంటే సక్సెస్ఫుల్ స్టోరీస్ అనేది చాలా తక్కువగా మనకి లభిస్తాయి. ఎక్కువ మంది మనం మిడిల్ లేదంటే ఇంకా ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అందువలన ఈ ఇతరుల్ని మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అంతవరకు మన మనోబలాన్ని మనం పెంచుకోలేం. అందుకని మన మనోబలాన్ని మనం పెంచుకోవాలి అంటే మన లోపలికి మనం వెళ్ళాలి. మన లోపలికి వెళ్ళి నేను ఎక్కడ మారాలి అంటే నా మనోబలం పెరగాలి, నాలో ఆత్మవిశ్వాసం పెరగాలి, నేను విజయాన్ని సాధించాలి, నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నేను ఇది నా యొక్క లక్ష్యం ఇది ఉంది, ఆ యొక్క లక్ష్యాన్ని నేను చేరాలి, దానికి నన్ను ఎక్కడ నేను మార్చుకోవాలి అనేది ఎప్పుడైతే మన గురించి మనం ఆలోచించుకుంటామో తప్పకుండా మనం మనోబలాన్ని పెంచుకోవచ్చు. ఎప్పుడైతే మనోబలం పెరుగుతుందో ఆటోమేటిక్గా సఫలత, విజయం అనేది మనల్ని వరిస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనోబలాన్ని మనం పెంచుకోవాలి అంటే మన లోపల ఉన్నటువంటి విశేషతల్ని మనం గుర్తించాలి. అంటే ఇలాగ ఏ వ్యక్తి లేదు, వాళ్ళలో ఏమీ ప్రత్యేకతలు లేవు, ఏ విశేషత లేదు, ఏది గొప్పతనం లేదు అనేటువంటి వ్యక్తి ఎవరూ కూడా లేరు. అందుకే వివేకానంద చెప్తూ వచ్చారు, నాస్తికుడు అంటే భగవంతుణ్ణి నమ్మని వాడు కాదు, కానీ నాస్తికుడు అంటే ఎవరు అంటే తనని తాను గుర్తించని వాడు, తన లోపల అపార శక్తుల్ని తెలుసుకోని వాడు నాస్తికుడు. అంటే ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, నేను ఏది చేయలేను, నాలో ఈ శక్తి లేదు, లేదా నేను చదువుకోలేదు, లేదా నేను అలాగున్నాను అండర్ ఎస్టిమేట్ చేస్తాను, ఆ విధంగా వాళ్ళని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సఫలత వాళ్లకు సాధ్యమే లేదు వాళ్ళ జీవితంలో. అందువల్లనే ఎడ్విన్ బ్లిస్ చెప్తూ ఉంటారు, విజేతలు అంటే సక్సెస్ఫుల్ ఎవరైతారు అంటే
ఎవరైతే తమ లోపల ఉన్నటువంటి విశేషతల్ని తెలుసుకుంటారో తమ లోపల ఉన్నటువంటి బలహీనతల్ని కూడా తెలుసుకుంటారు. అయితే రెండు తెలుసుకొని విజేత ఎప్పుడు అవుతారో, ఎప్పుడు గెలుపొందుతారు అంటే తన లోపల ఉన్నటువంటి శక్తులను బయటకు తీసుకొని వచ్చి దాన్ని కార్యంలో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఒకటి, మన లోపల ఏం శక్తి ఉంది, నాలో అపారమైనటువంటి శక్తులు ఉన్నాయి, నాలో ఎంతో పాజిటివ్ ఎనర్జీ నా లోపల ఉంది, నాలో ఎన్నో స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి, ప్రత్యేక గుణాలు నాలో ఉన్నాయి. అయితే ఆ ప్రత్యేక గుణాలని మనం తెలుసుకొని, మన గురించి మనం తెలుసుకొని దాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో, ఏదైనా ఒక చిన్న గుణాన్ని మనం ఉపయోగిస్తే కూడా చాలు, మనం దాంట్లో విజయాన్ని పొందుతాం. అయితే ఓడిపోయేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క బలహీనతలనే ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళ బలహీనతలే వాళ్ళకి గుర్తు వస్తుంటాయి. ఏదైనా ప్రతి పని మనం కొంతమందిని చూస్తూ ఉంటాము, ఎవరితో నేను ఒక చిన్న సహాయం అడగాలి అనుకోండి, అయ్యో వాళ్ళు నాకు చేయరు, ముందు నుంచే నెగిటివ్. ఎవరికైనా ఫోన్ కాల్ చేశారు, వాళ్ళు ఏదో పనిలో ఉండి వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోకపోవచ్చు, కానీ నేనంటే కోపము అందువలన. కాబట్టి ఈ విధంగా వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడూ కూడా బలహీనంగానే ఆలోచిస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్క రంగంలో వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే రోజు కొన్ని ధైర్యం యొక్క ఆలోచనలు చేయాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి కొన్ని నేను ఇక్కడ చెప్తాను. ఇప్పుడు పగలుంది, రాత్రి అవుతుంది కదా, అంటే పగలంటే వెలుగు, రాత్రి అంటే చీకటి. అలాగే జీవితంలో కూడా సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది కదా. ఈ యొక్క సుఖాన్ని పగలతో పోల్చొచ్చు, దుఃఖాన్ని రాత్రితో పోల్చొచ్చు. అందువలన ప్రతి ఒక్క జీవితంలో వెలుగు చీకటి ఉంటుందని మనం మామూలుగా అందరు చెప్తూ ఉంటారు. అంటే సుఖము దుఃఖం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఆలోచిస్తారో, ఇప్పుడు నేను దుఃఖం యొక్క సమయంలో ఉన్నాను, ఇది మారిపోతుంది, సుఖం యొక్క సమయం ఇంకా నాకు వస్తుంది. ఇది ఒక ధైర్యం యొక్క ఆలోచన. అవును. ఎప్పుడైతే ఇలా ధైర్యంతో ఆలోచిస్తారో సక్సెస్ ఉంటుంది, దాంట్లో సఫలత పొందుతారు. అలాగే ఈ విధంగా ఆలోచించవచ్చు, నేను పరమాత్మ యొక్క సంతానం, భగవంతుడు ఎవరు, ఆల్ మైటీ. ఎప్పుడైతే ఆల్ మైటీ నా తోడుగా ఉన్నారో నా ప్రతి కార్యంలో సక్సెస్ అనేది, విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అనేక సార్లు నేను విజయాన్ని పొందాను, ఇప్పుడే కాదు, నేను ఇంతకు ముందు కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిగ్రీ స్టూడెంట్ ఉన్నారు. డిగ్రీ స్టూడెంట్ 7th క్లాస్లో పాస్ అయి ఉండొచ్చు, 10th క్లాస్లో పాస్ అయి ఉంటారు, ఇంటర్మీడియట్లో పాస్ అయి ఉంటారు, తర్వాత డిగ్రీ. అంటే నేను ఇన్ని స్టెప్స్లో పాస్ అవుతూ వచ్చాను, తప్పకుండా ఇప్పుడు పాస్ అవుతాను. అవును. అలాగా ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్కరికి విజయాలు ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే అనేక సార్లు వాళ్ళు పొందినటువంటి విజయాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో తప్పకుండా వాళ్ళకు ధైర్యం అనేది వస్తుంది. వాళ్ళు చాలా విశ్వాసంతో ఆ పని చేస్తారు. అదే మనోబలం. కాబట్టి ఈ విధంగా మనోబలం అనేది చాలా సూక్ష్మంగా విజయం వెనుక వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మన మనోబలాన్ని ధైర్యంతో ఆలోచించినప్పుడు ఆలోచన ద్వారా మనోబలం వృద్ధి అవుతుంది. ఒకసారి ఏమైతుందంటే రాణా ప్రతాప్ సింగ్, మహారాణా ప్రతాప్ సింగ్, మరి అక్బర్కి చాలా దీర్ఘకాలం యుద్ధం జరుగుతుంది. జరిగిన తర్వాత మహారాణా ప్రతాప్ సింగ్ ఓడిపోతాడు అక్బర్ చేతిలో. ఓడిపోయి అడవిలోకి పారిపోతాడు. ఇంకా గడ్డి అక్కడ ఏం దొరుకుతాయో రకరకాల అడవిలో ఉండే వస్తువులు తింటూ ఉంటాడు. అలా కొద్ది రోజులు తిని తిని అలసిపోతాడు. ఎందుకంటే ఒక మహారాజు అడవిలో ఆ వస్తువులు ఎన్ని రోజులు తినగలుగుతాడు. అందువల్ల అతను అనుకుంటాడు, ఇంకా సరే నేను అక్బర్కి లొంగిపోతాను, సామంతరాజుగా ఉండిపోతాము అని నిర్ణయించుకొని ఒక సందేశాన్ని పంపిస్తారు. అక్బర్ సభలో ఉన్నప్పుడు దూత ఆ సందేశాన్ని వినిపిస్తారు. అక్బరు ఆ సందేశాన్ని విని చాలా సంతోషపడతారు. ఎందుకంటే మహారాణా ప్రతాప్ లాంటి వీరుడు నాకు లొంగిపోవటం అంటే నాది చాలా గొప్ప విజయము, నాది చాలా గొప్పతనం, చాలా సంతోషపడుతుంటాడు. అయితే ఆ సభలో ఉండేటువంటి ఒక సభికుడికి
అనుమానం వస్తుంది. మహారాణా ప్రతాప్ సింగ్ లొంగిపోవటమా, వశమైపోవటమా అని అక్బర్తో చెప్తారు. నాకెందుకో అనుమానం వస్తుంది, నేను ఒక చిన్న సందేశం పంపిస్తాను మీరు అనుమతి ఇస్తే అని చెప్తారు. సరే అక్బర్ సరే అలాగే చెయ్యి అని అనుమతిస్తారు. ఆయన ఒక లెటర్ అక్బర్కి సందేశం రూపంలో మహారాణా ప్రతాప్కి పంపిస్తారు అక్బర్ సభ నుంచి. దాంట్లో ఏముంటుందంటే, ప్రతాప్ గారు, మీరు అలాంటి వీరుడు, ఎప్పుడైతే భూమంతా కంపించిన, సప్త సముద్రాలు ఏకమైనప్పటికీ, ఈ భూమి రసాతలంలోకి వెళ్ళినప్పటికీ, పైనున్నటువంటి సూర్యుడు కింద వచ్చినప్పటికీ, నక్షత్రాలన్నీ కూడా అల్లకల్లోలమైనప్పటికీ, మహారాణా ప్రతాప్ సింగ్ లాంటి వీర పురుషుడు అక్బర్కి లొంగిపోతున్నారా అని ఒక చిన్న సందేశాన్ని పంపిస్తారు. ఎప్పుడైతే మహారాణా ప్రతాప్ సింగ్ ఆ యొక్క లెటర్ చదువుతాడో, తనలో ఉన్నటువంటి వీరత్వం ఏదైతే ఉందో, తనలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని గుర్తొచ్చేస్తుంది అతనికి. వచ్చేసి చాలా మనోబలం పెరుగుతుంది, చాలా విశ్వాసంతో అక్బర్ మీదకి యుద్ధం చేసి విజయాన్ని పొందుతారు. కాబట్టి ఈ విధంగా మనం చరిత్రలోకి వెళ్తే మనకి ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. అక్కే ఎంతో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ఈరోజు మనం మనోబలం అంటే ఏంటి అని తెలుసుకున్నాం. మనం మనం చూసుకుంటున్నామో అలా తయారవ్వడం మనోబలం. అదేవిధంగా మనం ఇతరులను ఎలా చూడాలి అని అనుకుంటున్నామో అలా వాళ్ళని తయారు చేయడం, అది మనోబలం. మనోబలం పెరగాలి అంటే మన పూర్వ విజయాల్ని మనం పదే పదే గుర్తు తెచ్చుకోవడం, లేక మనలో ఉన్న శక్తులను, విశేషతలను గుర్తు తెచ్చుకోవడం, మనకి మనం ఆలోచించడం, దీనివల్ల మన మనోబలం అనేది పెరుగుతుంది. సో ఈరోజు మనం ఇంత చక్కని విషయాలను తెలుసుకున్నాము. ఇలాగే మరికొన్ని చక్కటి టాపిక్స్తో మీ ముందుంటాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అప్పటి వరకు ధన్యవాదాలు. నేటి కోసం మేటి సంకల్పం. చిరునవ్వుకు ఖర్చు లేదు, దాని విలువ అమూల్యమైంది.